అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లక్ష్మీ మాధవ్ గారు రచించిన వయసు సొగసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శ్రీలేఖ తల్లితో చెప్పింది, అమ్మా, ఈరోజు నేను 590 రూపాయలు పెట్టి కేశాంకుర హెయిర్ ఆయిల్ కొనుక్కున్నాను. అవన్నీ ఎందుకు దండగా? నీ జుట్టు బాగా ఒత్తుగానే ఉందిగా? ఆశ్చర్యపోతూ అడిగింది పద్మావతి. లేదమ్మా, ఈ మధ్య నా స్నేహితులందరూ ముందు నుదురు మరీ విశాలంగా కనిపిస్తుందంటున్నారు. ఈ కొత్త నూనె రాసుకుంటే జుట్టు పెరిగి బావుంటుందని అభిప్రాయపడుతున్నారు, చెప్పింది శ్రీలేఖ. అయ్యో అయ్యో, తలకి రాసుకునే నూనెకి అంత ఖరీదా అంటూ నివ్వెరపోయారు బామ్మగారు సుభద్రమ్మగారు. ఓలీ తక్కువ కదా అని గుడ్డిదాన్ని చేసుకుంటే రోజుకి 10 కుండలు పగలగొట్టిందంట. అలాగా ఏదో చవకబారు నూనె కొని రాసుకుంటే ఉన్న జుట్టు కూడా ఊడి తాతయ్య బట్టలా అయిపోతే నాకు పెళ్లి కొడుకుని వెతకటం మీకే కష్టం. అందుకే అంటూ బామ్మని తల్లిని వెక్కిరించింది శ్రీలేఖ. ఆవిడ చెప్పే సామెతలను గుర్తుంచుకొని ఆవిడికి వ్యతిరేకమైన సందర్భాల్లో ఉపయోగించి ఏడిపించటం శ్రీలేఖకి సరదా. ఆవిడ కూడా మనవరాల్ని, ఆమె సరదాల్ని సహృదయంతో స్వీకరిస్తూ ఉంటుంది. భడవకానా, నా మాటలు నాకే అప్పచెప్తావా అంటూ చపాతీలు ఒత్తుతున్నావిడ ఆ కర్రతోనే అమ్మాయిని తరుముకెళ్ళింది. అయ్యో బామ్మ, మర్రి చపాతీ కర్రతో పాత చింతకాయ పచ్చళ్ళ కొట్టకే. నా ఫ్రెండ్స్ చూస్తే నేను బిల్డప్ చేసిన నీ గ్లామర్ కాస్త దెబ్బతింటుంది అంది పారిపోతున్నట్లుగా నటిస్తూ. మా ఫ్రెండ్స్ అంతా నిన్ను చూసి నువ్వు బామ్మలా కాక నా పెద్దమ్మలా చాలా పడుచుగా కనిపిస్తున్నావని అంటుంటే నేను నువ్వు కరాటే బ్లాక్ బెల్ట్ అని చెప్పాను గొప్ప కోసం అంది కన్ను గీడుతూ. నిజమే, ఆవిడ్ని చూస్తే శ్రీలేఖ బామ్మని ఎవ్వరూ నమ్మరు. అలా ఉంటుంది మరి. వంశపారపర్యంగా ఆమెకు సంక్రమించిన వరమో ఏమో గాని ఆమె జుట్టు నల్లగా ఉంటుంది. అది కూడా ఆమె వయసుని తక్కువ అంచనా వేసేందుకు ఒక కారణమేమో. అత్తగారు ఒత్తిస్తున్న చపాతీలు వేయిస్తూ వాళ్ల సంభాషణని ఓరకంట కనిపెడుతున్న పద్మావతి మీద కూడా ఓ ప్రశంసని విసిరింది శ్రీలేఖ. అమ్మా, నిన్నైతే ఇక చెప్పనక్కర్లేదనుకో. నా స్నేహితులు మీ అమ్మ జీన్స్ వేసుకుని కాలేజీకి వస్తే నీ అక్క అనుకుంటారు అంటుంటారు అంది. అమ్మా బామ్మ, మీరిద్దరూ ఇంత పడుచుగా వయసు తక్కువగా కనిపిస్తుంటే మరి నేను పైకి పోతున్న జుట్టుని గురించి శ్రద్ధ వహించకపోతే ఎలా? అందుకే కాస్త ఖరీదు ఎక్కువైనా పట్టించుకోకుండా నా పాకెట్ మనీతో నేను కొనేసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీలేఖ. నిజమే మరి, మన ఇంట్లో అందరి పెళ్లిళ్ళు ఆ రోజుల్లో చిన్నతనంలోనే జరిగిపోవటం వల్ల ఇలా ఉన్నాము మరి అంది సుభద్రమ్మ కోడలతో. మీరైతే 40 ఏళ్లకే బామైపోయారు అంది పద్మావతి ఆనాటి విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ. పద్మావతి శశిధర్ది ప్రేమ వివాహం. కొడుకుకు నచ్చిన అమ్మాయిని చేసుకుని ఆమెను, ఆమె వైపు వారిని సహృదయంతో తమ వారిగా స్వీకరించి ఎంతో కలుపుగోలుగా సాదరంగా ఆహ్వానించారు సుభద్రమ్మగారు, రామనాథంగారు. వాళ్ల మధ్యలో ఏ అభిప్రాయ భేదాలు లేవని కాదుగాని వచ్చినా అది క్షణికమే. ఆ అత్తాకోడళ్లు తల్లి కూతులలా, అక్కా చెల్లెలలా, స్నేహితురాళ్లా ఎంతో పొత్తుగా ఉంటారు. వంట ముగించగానే తర్వాత రోజుకి కూరలు తేవటానికి బయలుదేరింది పద్మావతి. రోజూ వంటయ్యాక బజారు పనులు చక్కబెట్టడానికి ఆ సమయంలో ఓ మారు బయటికి వెళ్లటం ఆమెకి అలవాటు. మొహం కడుక్కుంటూ యథాలాపంగా అద్దంలోకి చూసుకుంది. శ్రీ చెప్పిన విషయం నిజమే. పెళ్లినాటికి ఉన్నప్పటిలానే ఉంది తను. కాస్తంత జుట్టు పల్చబడింది. అక్కడక్కడ ఓ నెరసిన వెంట్రుక ఉండటం తప్పిస్తే తను పెద్దగా మారలేదు. అయినా నెరసిన వెంట్రుకలు కనిపించకుండా దువ్వుకోవటం, వాటిపై కాటుక టచప్ చేసుకోవటం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య కావటంతో అవి అంతగా కనిపించేవి కావు. అన్నట్లు శ్రీ తెచ్చుకున్న నూనెదో నేను కాస్తంత రాసుకుంటే మళ్లీ జుట్టు ఒత్తుగా పెరుగుతుందేమో అనుకుంది గర్వంగా ముంగురులను సవరించుకుంటూ. ఆ ఊహ రాగానే ఆమె కళ్ళు నూనె సీసా కోసం వెతికాయి. అవును, తను కూడా ఈ రోజు నుంచి కాస్త శ్రద్ధ వహించాలి. మొన్నటికి మొన్న తన స్నేహితురాలు తనను కలిసినప్పుడు, పద్మా, నువ్వు ఇంత పెద్ద కూతురు ఉన్నదానిలా లేవు. ఎంత నేవలంగా ఉన్నావో, కాస్త రహస్యం మీద మాకు చెప్పచ్చు కదా అంది. టీవీలో క్రికెట్ చూస్తూనే వారపత్రిక తిరగేస్తున్నారు రామనాథంగారు. సాయంత్రం సుభద్రమ్మగారు భజనా మండలికి ఇంకా బయలుదేరలేదేమిటా అని మధ్య మధ్యలో గదవైపుకు చూస్తున్నారు ఆయన. సుభద్రమ్మగారు ఓ 2 పట్టుచీరలు తెచ్చి ఆయన ముందు పెట్టి, వీటిలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో చెప్పండి అన్నారు. ఎక్కడికి వెళ్ళటానికి ప్రత్యేకంగా తయారవుతున్నారు బామ్మగారు అన్నారు రామనాథం గారు ఆవిడ్ని ఆట పట్టిస్తూ.
రాజ్యంగారి మనవరాల్ని ఈరోజు తొట్లో పడుకోబెడుతున్నారు. అందుకే పేరంటానికి వెళ్ళాలి. నన్ను శ్రీలేఖ స్నేహితులంతా తన పెద్దమ్మలా ఉన్నానని అంటుంటే మీరేమిటి కొత్తగా బామ్మగారంటే కొత్త పిలుపు మొదలుపెట్టారు? మూతి తిప్పారు సుభద్రమ్మగారు. దానికి ఆయన అన్నారు, అవునులే, నువ్వు దాని స్నేహితులొచ్చినప్పుడల్లా వారందరితోనూ సరదాగా కబుర్లు చెప్పి వారందరికీ బాగా చిరుతిళ్ళు టిఫిన్లు చేసి మేపితే ఇక అనకేం చేస్తారు? నలుగురితో 4 మంచి మాటలు మాట్లాడటం, మన చేతనేంది పెట్టడం కూడా తప్పేనా? మనిషి పోయాక చివరికి మిగిలేవి నలుగురికి చేసిన మంచేనని మీరు మాత్రం అస్తమానం అనటం ఎందుకో మరి. ఆయన పరోపకార బుద్ధి ఆ చుట్టుపక్కల వారికి, ఇంట్లో వారికి అలవాటే. ఏ చీర కట్టుకోవాలో నిర్ణయం అయిపోవటంతో ముస్తాబవటం మొదలుపెట్టింది ఆవిడ. తల దువ్వుకుంటూ, జుట్టెందుకో ఓ వారం నుంచి బాగా ఊడిపోతుంది. ఇలా అయితే తన మొహంలో నిండుదనం తగ్గిపోవటం ఖాయం అనుకొని, పోనీలే, మనవరాలు తెచ్చుకున్న కొత్త నూనెదో ఉందిగా, అది ఎలా పనిచేస్తుందో చూసినట్టుంటుందని గూట్లోంచి బయటకు తీశారు. వెధవది, ఈ సీసాకి అంత ఖరీదా? మరీ విడ్డూరం కాకపోతేనో. అయినా బాగానే పనిచేస్తుందేమో. సీసా కూడా మరీ చిన్నదేమీ కాదులే. రోజూ కాస్తంత నాగాలు పెట్టకుండా వారం రాసి చూస్తే సరి అనుకున్నారు. జాగ్రత్తగా తీసి రాసుకుని మళ్లీ గూట్లో ఉంచారు సీసాని. ఆవిడ పేరంటానికి బయలుదేరగానే తను కూడా వాకింగ్కు రెడీ అవుతుండగా కొత్తగా ఉన్న కేశాంకుర హెయిర్ ఆయిల్ సీసా రామనాథం గారి కంట పడనే పడింది. ఇదేమిటి కొత్తగా ఉందే అని పరిశీలించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఏ విషయాన్నైనా కూలంకుషంగా పరిశీలించటం ఆయనకు అలవాటు. ఇక రిటైర్ అయిన తర్వాత ఆ అలవాటు చాదస్తంగా ఇంకా ఎక్కువైంది. దాని మీదున్న సూచనలన్నీ కళ్ళజోడు తెచ్చుకొని మరి ఒళ్ళు పోకుండా చదివారు ఆయన. ఇదేదో బానే ఉండేలా ఉంది. ఇంతింత ఖరీదైనా ఇలాంటివన్నీ అదే పనిగా చర్చించుకొని తెచ్చుకొని వాడటానికే మరి. రోజు తప్పకుండా ఈ ఆడవాళ్లు మహిళా మండళ్ళని, భజనా మండలి అని పాకులాడటం. మరి సుభద్ర పెద్దమ్మలా ఉండక బామ్మలా ఉంటుందా? నేనేం తక్కువ తిన్నాను? పూర్తిగా బట్టతలైపోతుంటే మరీ చూస్తూ ఊరుకోవటం ఎందుకు? ప్రయత్నించి నేను పెదనాన్నగా మారొద్దా ఏమిటి అనుకొని నున్నగా ఆయన భాగంపైన నూనె బాగా రాసుకున్నారు. శ్రీలేఖ తండ్రి శశిధర్ జుట్టు బాగా ఒత్తు. అతనికి పరిమళ ద్రవ్యాలన్నా అత్తర్లన్నా చాలా ఇష్టం. ఎక్కడ ఏది కొత్తగా కనిపించినా తీసి వాసన చూడటం అలవాటు. పొద్దుటే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్న తన దృష్టిని కొత్త నూనె సీసా ఆకారం ఆకర్షించింది. ఏమిటా ఇది అని తీసి వాసన చూశాడు. ఓహో, పద్మ దగ్గర ఈ మధ్య వస్తున్న కొత్త సువాసన దీనిదన్నమాట. తను తన ఆఫీస్ గొడవల్లో అడగను కూడా లేదు. అయినా ఇది జుట్టు పలచబడుతున్న సమస్యలున్న వారికేగా. నాకైతే ఆ సమస్య లేదు అని దుబ్బగా ఉంగరాలుగా ఉన్న జుట్టును తడుముకుంటూ తన రూపానికి తానే అబ్బురపడుతున్న సమయంలో నిలువుటద్దంలో నన్ను మరిచావా అంటూ ముందుకొచ్చిన పొట్ట దర్శనమిచ్చింది. ఏమిటో ఈ పొట్ట! అసలు తను ఎంత చక్కగా, తన పొడుక్కి తగ్గ లావుగా ఉండేవాడు. తనకి ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి ఆఫీసులో బాధ్యతలు పెరిగి రోజూ టెన్నిస్ ఆడటానికి టాటా చెప్పేశాడు గాని అంతకుముందు ఎంత ట్రిమ్గా, ఎంత బాగుండేవాడు తను. అయినా పద్మ తన అందం విషయం అంత శ్రద్ధ వహించుకుంటున్నప్పుడు తను మాత్రం ఇలా ఉంటే ఏం బాగుంటుంది? ఏమైనా సరే, రేపటి నుంచి రోజు మళ్లీ టెన్నిస్ మొదలు పెట్టాలి. కాస్తంత బద్ధకం వదిలి త్వరగా లేచి వెళ్తే సరి. అప్పుడు ఆఫీస్ పనికేమీ అడ్డురాదని నిర్ణయించుకున్నాడు తను. ఈ మధ్య శశిధర్కి అంత త్వరగా సూర్యోదయం ఎందుకవుతుందో ఎవరికి అంతుపట్టలేదు. కాని అతని బొజ్జ మాత్రం ఇక విధి లేక తగ్గుముఖం పట్టక తప్పదేమోనని బెంగపడింది. తను తన స్నేహితురాలు రమ్య ఒకేసారి కొనుక్కున్నా తన నూనె సీసా ఎందుకు త్వరగా ఖాళీ అయింది? కొంపదీసా కొట్టివాడు తనకేమైనా తక్కువన్న సీసా ఇచ్చాడా ఏమిటి కర్మ? అసలే అమ్మా బామ్మ ఇంత ఖరీదా అని కొన్న రోజు దీర్ఘం లాగారాయే. అయినా నెల రోజుల్లోనే నుదిటి మీద మొలిచిన చిరువెంట్రుకలు చూస్తే ఈ నూనె బానే పనిచేసినట్లు అనిపిస్తుందాయే. సరేలే, ఇక తప్పుతుందా? తిట్లు పడితే సరి. వచ్చేసారి సరిగా సీసా పరిశీలించి మరీ కొనుక్కుంటే సరి అన్న నిర్ణయానికి వచ్చేసింది శ్రీలేఖ. స్నానం చేసి బయటకొచ్చేసరికి తల దువ్వుకుంటూ బామ్మ నూనె సీసా వెతుకుతూ కంటపడింది. వెంటనే విషయమంతా ఇట్టే పసిగట్టింది ఆ అమ్మాయి. ఓహో, అలా అయితే నాన్న హఠాత్తుగా టెన్నిస్ ఆడటం వెనక విషయం కూడా ఇదేనన్నమాట అనుకుని నవ్వుకుంది. తమ ఇంట్లో అందరికీ ఉత్సాహం మరియు అంతరంగ సౌందర్యంలో ఏ కొదవ లేదని, చాలా విశాల హృదయాలని తనకి బాగానే తెలుసు. కాని బాహ్య సౌందర్యం తగ్గిపోకుండా ఉండటం కోసం వారి తపన, కొత్తగా పడుతున్న ఆరాటం చూసి ఆమెకి నవ్వొచ్చింది.
తండ్రికి ఈ వంకతో పరోక్షంగా ఆరోగ్యం ఏర్పడుతున్న మాట నిజమే. అందరూ ఇదే విధంగా పడుచుగా కనిపించడం కోసం ఆరోగ్యం కాపాడుకోవటం మొదలు పెడితే, సౌందర్యం, ఆరోగ్యం, ఉత్సాహం, సహృదయత అన్నీ పరస్పరం మంచి సమాజానికి దోహదం చేస్తే అది వాంఛనీయమైన మార్పే. మరి అనుకోకుండా ఉండలేకపోయింది. తనకి ప్రతి విషయాన్ని సాకారాత్మకంగా ఆలోచించటం నేర్పిన అమ్మ, నాన్న, బామ్మ, తాతగారుల నుంచి సంక్రమించటమేనని ఇలా ఆలోచించేలా చేస్తుందేమో. నవ్వుకోకుండా ఉండలేకపోయింది ఆమె. ఏది ఏమైనా ఆరోగ్యమైన పరివారం ఆరోగ్యమైన సమాజానికి మొదటి మెట్టు. నిజమే కాదంటారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.